దాని తర్వాత ఎలక్షన్లకు సెలవు అయిపోయింది. కాదు, ఇది ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎన్నికల తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఒక డిస్కషన్ మీద దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎన్నికల తర్వాత ఎఫెక్ట్ నుంచి ఇది నేను అనేది అది కాదు, జీరో. లీగల్ గా నాకు అర్థమైంది మీ క్వశ్చన్. రిటర్నింగ్ ఆఫీసర్ అబద్ధం, ఒకవేళ నామినేషన్ లో అబద్ధం అయితే రిటర్నింగ్ ఆఫీసర్ ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా అని మీరు అడుగుతున్నారు. 100% ఒకవేళ నిజంగా అబద్ధం అయితే, ఒకవేళ ఎలిగేషన్స్ నిజం అని తేలితే 100% నేను చెప్పిన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద 100% సెక్షన్ 125A ఫాల్స్ ఎఫిడవిట్ కింద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. సెక్షన్ 36 ఆఫ్ సబ్ క్లాస్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ క్యాన్ రిజెక్ట్ ద నామినేషన్ ఒకవేళ ఎలక్షన్స్ ముందే అయితే, లేదు తర్వాత అయినా కూడా ఎలక్షన్ సెట్ అసైడ్ చేయొచ్చు. సెక్షన్ 100 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఆఫ్ డి ఆఫ్ సబ్ క్లాస్ 1 ఖచ్చితంగా ఎలక్షన్ నే మొత్తానికి సెట్ అసైడ్ చేయొచ్చు. సో ఇవన్నీ అవ్వచ్చు, చెప్పలేము. ఒకవేళ ఇవన్నీ ఎలిగేషన్ చాలా రకాల లూప్ హోల్స్ చాలా let me clear you one thing very clearly. You are an advocate. In order to prove this, ఇవాళ గార్డెన్ ప్రూవ్ చేయడానికి చట్టంలో 10 సంవత్సరాలు పడుతుంది. ఈ ఇష్యూని ప్రూవ్ చేయడానికి కొన్ని ఏళ్ళు పడతాయి. ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏం ప్రూవ్ చేయాలి? తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ ఆమె మ్యారేజ్ ప్రూవ్ కావాలి. మ్యారేజ్ ప్రూవ్ అయిన తర్వాత డైవోర్స్ డిజాల్వ్ అయిందా లేకపోతే ఎగ్జిస్టెన్స్ ఉంది అది ప్రూవ్ కావాలి. దాని తర్వాత ఈమె మ్యారీడ్ ఉమెన్ అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి ఉన్నది. ఇంకోటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఈమెకు సునీతకు తెలుసా తెలియదా మ్యారేజ్ అయిందన్న విషయం. పోనీ ఆయన ఆ మ్యారేజ్ ను సర్ప్రైజ్ చేసినాడు. సర్ప్రైజ్ చేసిన వ్యక్తి ఈరోజు లేనేలేడు, రైట్? తర్వాత ఈమె మాగంటి సునీత ఇన్ని రోజులు వైఫ్గా కంటిన్యూ అయినప్పుడు వై షీ వాస్ మెయింటైనింగ్ సైలెన్స్? మేర్ సైలెన్స్ ఇస్ అన్ యాక్సెప్టెన్స్ అంటాము, మౌనం అర్ధాంగీకారం అంటాము. నువ్వు ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నట్టే నువ్వు అంగీకరించినట్టే. నువ్వు ఇప్పుడు వచ్చి ఎట్లా దాని మీద డిస్ప్యూట్ చేస్తున్నావు? ఈ పాయింట్స్ అని ప్రూవ్ అయ్యేసరికి ఏమవుతుంది? 2018, 23, 28 ఎలక్షన్ వస్తుంది. దాని తర్వాత 32 ఎలక్షన్ వస్తుంది. దాని తర్వాత అట్లా ఎలక్షన్ వస్తూనే ఉంటాయి. చేసింది ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళ పార్టీ కదా సార్, అందుకే పాపం వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ, మనం దాంట్లో అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సునీత గారు కానీ ఎవరైనా కానీ వి కెనాట్ గో ఇంటు డిగ్ ఇంటు దేర్ పర్సనల్ ప్రైవేట్ లైఫ్. నేను ఎప్పుడేమంటే ఇవాళ పర్సనల్ లైఫ్ వీ హ్యావ్ నో బిజినెస్ ఇన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద పర్సనల్ లైఫ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది. కానీ ఇక్కడ ఆవిడ నుంచుంటున్నారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కింద ఇప్పుడు బై ఎలక్షన్ లో నుంచుంటున్నారు కాబట్టి ఇలాంటివన్నీ మరి వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అది ప్రూవ్ చేసుకునే నైతిక బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ మీద అండ్ సునీత గారి మీద ఉంది కాబట్టి దయచేసి ఒకవేళ ఇది అబద్ధం అయితే బయటకు వచ్చి అదే విషయం మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనే జనాలు అడుగుతున్నారు వాళ్ళ జూబ్లీస్ ప్రజానికం. అదే మేము కూడా చెప్తున్నాం, అందుకంటే ఏం లేదు అక్కడ. నేనేమంటారా అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే జూబ్లీహిల్స్ ఓటర్లు చాలా చూస్తున్నారు, అన్ని ఆలోచిస్తున్నారు. ఇక్కడ సింపతి ఓట్లు పడే రోజులు కావు ఇవి. అట్ ద సేమ్ టైం ఇలాంటి టాక్టిక్స్ ఏవో చేసి లాస్ట్ మూమెంట్ లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేస్తే కూడా ఓట్లు పడే రోజులు కావు ఇవి. రియల్ గా పాలసీల మీద మాట్లాడే వాళ్ళు ఎవరు, కాన్స్టిట్యున్సీ ఎవరి వల్ల డెవలప్ అవుతుందని గమనిస్తున్నారు జనాలు. సో దాని ప్రకారంగానే జూబ్లీహిల్స్ ఓటర్లు ఇవాళ రోజు ఆలోచించి బీజేపీ ఖచ్చితంగా ఓటేసి ఎగ్జాక్ట్ అలా ఆలోచించాలి. vote for the right party. Vote for the right party. Vote for the right party. Emotional drive lo BJP is the right party. మీరు దాన్ని ఓట్ చేస్తారు అన్న నమ్మకం నాకు. ఎవరికి ఓటేస్తారో లెట్ దెం డిసైడ్. కాకపోతే మన ముగ్గురమే ఖచ్చితంగా లైవ్ లో పోలింగ్ రిజల్ట్స్ అయితే మనం రైట్ థాంక్యూ కృష్ణకాంత్ గారు అలాగే ఉదయకాంత్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీల్ సిట్ అండ్ టాక్. అంటే నిజంగా ఏమి ఇంపాక్ట్ చూపించింది, ఏమేమి ఎఫెక్ట్ చూపించే రిజల్ట్స్ మీద అనేది మనం మాట్లాడదాం. అప్పుడు మీరు మళ్ళీ డిస్కస్ చేయొచ్చు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా డిస్కస్ చేద్దాం. రైట్, చూస్తున్నాం కదా ఎన్నో రకాల అనుమానాలు, మరి ఎన్నో రకాల ప్రశ్నలు. ఇదంతా కాన్స్పిరసీ అని కొందరు అంటున్నారు, లేదు కుటుంబ విషయం మాత్రమే అని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ కాదు, ఒక పార్టీ అయినప్పుడు పార్టీ తరపున ఒక మెంబర్గా పోటీ చేస్తున్నప్పుడు కనీస బాధ్యత ఉండాలి కదా, నిజం చెప్పాల్సిన బాధ్యత ఉండాలి కదా అని కొంతమంది అన్నారు. అట్ ది సేమ్ టైం ఏది నిజమో, ఏది ఎవరికి ఎంత తెలుసు, నిజంగా తెలిసినా ఎవరు ఎంత బయటికి చెప్తున్నారు, ఇదొక పెద్ద మేజ్ లాగా అయిపోయింది పరిస్థితి. ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? దీంట్లో నిజంగా ఏ విషయాలు ఎఫెక్ట్ చూపిస్తాయి? బట్ ఒక్కటి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ కుటుంబ తగాదాలు లేదంటే ఇంటర్నల్ కాన్స్పిరసీస్ అనేవి నడుస్తూ ఉంటాయి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్పేది, నిజంగానే మీ అభివృద్ధి చూసే మీరు ఓట్లేయండి. ఆల్రెడీ బీఆర్ఎస్
10 ఏళ్ళు పాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తోంది, బీజేపీ కేంద్రంలో ఉంది. సో ఎవరికి వాళ్ళు వాగ్దానం